Friends, welcome you all. అందరూ సండే అంటే మామూలుగా ఒక జోక్ ఉంది ఏంటంటే హాలిడే. సండే ఇస్ ఎ హాలిడే. యాక్చువల్గా ఇట్స్ నాట్ ఎ హాలిడే, ఇట్స్ ఎ హోలీడే. యాక్చువల్గా ఒరిజినల్గా అయితే దట్స్ కాల్డ్ యాజ్ హోలీడే. హోలీ మీన్స్ సంథింగ్ స్పిరిచువల్. రియల్గా సోల్ కోచ్ క్లాస్ మనం రియల్గా హోలీగా స్పెండ్ చేస్తున్నాం. మనం ఎంత సీక్రెట్గా నిజంగా అర్థవంతంగా మీనింగ్ఫుల్గా మనం స్పెండ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఎన్నో క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఈరోజు క్లాస్ కూడా మనం కొన్ని టాపిక్స్ తీసుకొని మనం వాటిని క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. సో ఈరోజు టాపిక్స్ గురించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ ఈ క్లాస్ 7 రూట్ ఫియర్స్, 5 టాపిక్స్ ఉన్నాయి ఈరోజు. 7 రూట్ ఫియర్స్ అనేది ఫస్ట్ టాపిక్ తీసుకుందాం. ఇది అద్భుతమైన కవర్ చేయలేకపోయారు ఆ రోజు క్లాస్లో. దాన్ని మనం ఈరోజు కంప్లీట్ చేసి దాని తర్వాత యాస్ట్రల్ ట్రావెల్ ఇంట్రొడక్షన్, సూక్ష్మ శరీర ప్రయాణాల గురించి తెలుసుకుందాం. దాని తర్వాత స్టేజెస్ ఆఫ్ యాస్ట్రల్ ట్రావెల్ ప్రాక్టీస్, డిఫరెంట్ ప్రాక్టీసెస్, అండ్ ఇప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం యాస్ట్రల్ ట్రావెల్. తర్వాత లైఫ్ ఆఫ్టర్ డెత్ అండ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, మరణాంతర జీవితము మరి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, మృత్యువుకి దగ్గరగా వెళ్ళి బ్యాక్ వచ్చిన వాళ్ళు, వాటి ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకుందాం. వాకింగ్స్ గురించి కూడా తెలుసుకుందాం. తర్వాత 7 బాడీస్ యాక్టివేషన్, 7 బాడీస్ గురించి ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో ఈచ్ టాపిక్ అరౌండ్ 2 hours వేశాను. మనం ఈరోజు 6 o'clock వరకు స్ట్రెచ్ చేసుకుంటే చక్కగా అన్ని కంప్లీట్ చేసుకుంటాం. ఈరోజు ద హోల్ డే మనం హోలీడేగా స్పెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అన్నిటికంటే ఫస్ట్ టాపిక్ ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఫియర్స్ గురించి, భయాల గురించి. 7 రూట్ ఫియర్స్. ఫస్ట్ మనం భయాన్ని మనం జయించినప్పుడు, మనం దానికంటే అధిగమించినప్పుడు, ఆ భయాన్ని కంప్లీట్ గా మనం ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు, నిర్భయమైనటువంటి స్థితి, అభయ స్థితికి చేరుకున్నప్పుడే మనకి మీద ఎక్స్పీరియన్సెస్ అన్ని వస్తాయి. యాస్ట్రల్ ట్రావెల్ కూడా చాలా మందికి భయం. ఏమైతుందో బాడీ బయటకు వెళ్ళి 1 గంట బయట ఉండాలంటే చాలా కష్టమే. అది బాడీలోకి వచ్చి ధన్మంట పడిపోతుంటాం. ఒక భయం, ఏమవుతుందో అని భయం. ఈ బాడీని ఎవరైనా ఆక్యుపై చేస్తారని భయం. సో ఫస్ట్ మన రూట్ ఫియర్స్ గురించి తెలుసుకుందాం. ఈ జ్ఞానం కూడా కావాలి. సోల్ కోచ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆ భయం యొక్క స్వరూపం ఏంటి, ఈ ఆర్కిటైపల్ రూట్ ఫియర్స్ అంటాం. అంటే ప్రతి ఒక్కరిలో ఈ మూలంగా కొన్ని ఏర్పడతాయి ఈ భయాలు అనేవి. వాటి ఛాయలు కూడా మన దగ్గర ఉండకుండా మనం మన యొక్క అండర్స్టాండింగ్ తో, ఎరుక అవేర్నెస్ తో మనం తీసేయచ్చు, తుడిచిపెట్టేసేయచ్చు మనం. సో అందుకే ఫస్ట్ 7 రూట్ ఫియర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ భయాలనే మనం డ్రాగన్స్ అంటాం అన్నమాట. డ్రాగన్ అంటే చైనీస్ మిథలాజికల్ యానిమల్. అంటే మనకి ఎట్లా భారతదేశంలో కొన్ని మనం చెప్పుకుంటాం, కామధేను, కల్పతరు, కొన్ని పురాణాల్లో చెప్పుకున్నట్టుగా వీళ్ళకి చైనీస్ వాళ్ళ కూడా ఒక స్టోరీ ఉంది డ్రాగన్ గురించి. ఈ డ్రాగన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరు దాన్ని చూసినా భయపడతారు ఫస్ట్. ఆ భయపడినటువంటి ఆ డ్రాగన్ ఏం చేస్తుందంటే, ఎవరు భయపడుతుంటారో అది ఇంకా భయపెడుతూ ఉంటుంది, వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. అది నిప్పులు కక్కుతూ వాళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. అది ఎవరైతే వాళ్ళ జ్ఞానం అనే ఖడ్గంతో ముందుకు వెళ్ళి నిలబడతారో ఆ డ్రాగన్ ఆ భయమే ఫ్రెండ్ అవుతుంది అనమాట. ఆ ఫ్రెండ్ అది స్ట్రెంగ్త్ అవుతుంది. ఫియర్ బికమ్స్ స్ట్రెంగ్త్. You become fearless. You become courageous.
సో 7 డ్రాగన్లు అంటాం అనమాట. ఒక్కొక్క ప్రతి భయాన్ని కూడా మనం డ్రాగన్ అంటాం. అంటే భయం, మనం భయపడే కొద్దీ అది భయపెడుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, భయం వచ్చినప్పుడు పరిగెడుతుంటాం, పారిపోతుంటాం, ఎస్కేప్. కానీ ఇక్కడ ఏంటంటే భయం చూసి పరిగెట్టకూడదు, పారిపోకూడదు, భయాన్ని ఎదుర్కోవాలి, భయాన్ని జయించాలి. మనం ఏదైతే భయపడుతున్నామో దానికి ఎదుర్కొంటా వెళ్ళాలి, ఎరుకతో, జ్ఞానంతో, ఆ జ్ఞానం అనే కట్టడంతో. అప్పుడు దాన్ని జయిస్తాం. ఆ భయమే మీకు మీ యొక్క స్ట్రెంగ్త్ గా అవుతుంది. ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ మీలోకి వస్తుంది. భయం అనేది అజ్ఞానం ద్వారా వస్తుంది, మనకి తెలియని తరం వల్ల వస్తుంది. ఎన్నో భయాలు, అవన్నీ కూడా మనకి తెలియదు, ఎందుకుందో తెలియదు. జనరల్గా భయపడుతూ మనం దాన్ని అవాయిడ్ చేస్తుంటాం, ఎస్కేప్ అవుతుంటాం. సో ఈ 7 భయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మనలో కూడా ఏమైనా ఉంటే వాటిని గుర్తించి డయాగ్నోస్ చేసి దాన్ని మన నుంచి బయటికి పంపించేద్దాం. ఓకే అండి, ఫస్ట్ ఇది తెలుసుకుందాం. ఫస్ట్, సో అపిరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. మేడి పండు చూడ మేలిమాయుండు, పొట్ట విప్పి చూడ పురుగునుండు, పిరికి వాణి మదిన బిక్క మేలు మీలాగురా విశ్వదాభిరామ దినురవేమ. భయము ఏం చేస్తామంటే మనం దాని లోపల ఉంటుంది, బయటకు మాత్రం మనం ప్రిటెండ్ చేస్తాం, బయటకు నటిస్తాం. ఓ నాకు భయం లేదు, చాలా గొప్ప వీరుడిలాగా బయటకి కనిపిస్తుంటాం. కానీ అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. బయట కనిపించే రూపాన్ని చూసి మోసపోకూడదు ఎప్పుడు, ఆ లోపల భయం ఉంటుంది. నేను కూడా అట్లానే అనుకున్నాను, నాకేం భయం లేదు అట్లా అనుకున్నాను. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఎన్ని భయాలు ఉన్నాయో. ధ్యాన సాధన చేస్తుంటే నాకు ఆ ఎరుక కలిగింది. నేను ఇంతవరకు భయంతో జీవించాను, అజ్ఞానంతో జీవించాలని తెలుసుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి ప్రిటెన్షన్ అనమాట, ఒక మాస్క్ వేసుకుని, ముసుగు వేసుకుని నటించేవాడిని. నేను భయం లేదు, నాకు ఏది భయపడను, ఒక వీరుణ్ణి అని నటించాను. కానీ ధ్యానంలో మనం తెలుసుకుంటాం, ఇంతవరకు ఒక నాటకంలాగా వేశాను, ఇది ట్రూగా కాదు, నేను జీవించలేదు, భయరహిత జీవితం జీవించలేదు, అజ్ఞానంతో భయంతో జీవించాలని తెలుసుకుని అప్పుడు మనం దాన్ని ఎదుర్కొంటాం, ఆ భయాన్ని కలుపుకుంటాం, డయాగ్నోస్ చేస్తాం. ఇది భయం ఉంది, ఈ భయం తాలూకు వల్ల దీనివల్ల నా లైఫ్ లో ఇవన్నీ వస్తున్నాయి సంఘటనలు, అట్లా తెలుసుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, భయం ఎప్పుడైతే కలుగుతుందో మనకి ఇంటెన్స్ గా మనం ఫీల్ అవుతామో, ఆ భయాన్ని మన ల్యూమినస్ కకూన్, మన ఎనర్జెటిక్ బాడీ కుంచుకుపోతుంది. మన యొక్క ఈ ఆరా ఏదైతే ఉంటుందో, మన చుట్టూలో ఉండే వెలుగు, అది కాస్త తక్కువైపోతుంది, దిమ్మైపోతుంది. మన ప్రాణమయ కోశం, ఎథరిక్ బాడీ యొక్క ఆరా, మనోమయ కోశము, కారణమయ శరీరము, మహాకారణ శరీరాల యొక్క ఆరా ఎప్పుడు కలర్స్ రూపంలో బయటకు వస్తుంటాయి. మామూలుగా అయితే చక్కగా కోడిగుడ్డ ఆకారంలో ఒక ల్యూమినస్ ఎగ్ ఉంటుంది అందరి చుట్టూగా. అది కాస్త ఏమవుతుందంటే పంక్చర్స్ పడతాయి, దాన్ని టైర్లు ఎట్లా పంక్చర్ అవుతాయో, గాలి ఎట్లా పోతుందో దాని నుంచి, టైర్ నుంచి, అట్లానే మన ఎనర్జీ కూడా లీక్ అవుతూ ఉంటుంది. భయం అనేది ఎప్పుడు కూడా ఒక కుంచుకుపోయే ఆ విధమైనటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది. ఎప్పుడైతే మీరు భయరహిత స్థితిలో ఉంటారో మీ ఆరా ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, మీ ఆరా చాలా విస్తారంగా అవుతుంది. మీరు చూడండి, భయం వేస్తుంది ఎప్పుడైనా, నెగటివ్ ఆలోచనలు వచ్చాయి, నెగటివ్ ఫియర్స్ వచ్చేసినాయి, మీరు హైడ్ చేయడానికి ట్రై చేశారు, ఆ భయం నాకు లేదు అని ప్రిటెండ్ చేయడానికి ట్రై చేశారు, కానీ భయం ఉంది లోపల. దాని యొక్క తాలూకు ఇన్ఫ్లుయెన్స్, ఆ ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ ఎనర్జీ బాడీ మీద పడుతుంది. అది మన ఆరా రీడింగ్స్ లో తెలిసిపోతుంది. కిలియన్ కెమెరాలో ఎవరు తీసినా కూడా కిలియన్ ఫోటోగ్రఫీ తెలిసిపోతుంది. లేకపోతే మీరే కళ్ళు మూసుకొని మీ ఆరా ఎట్లా ఉందని ఒకసారి మీరు చూసుకుంటే మీకే తెలిసిపోతుంది. లేకపోతే అర్థంలో నుంచి మీరు మీ ఆరాని ట్రై చేయండి. మీరు కళ్ళు తెచ్చుకునే చూడండి, ఈ వెలుగును చూడండి, కలర్స్ చూడండి, మీకు తెలిసిపోతుంది.
మీకు భయం తాలూకు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ఆరా మీద ఎట్లా పడిందో తెలుసుకోండి. భయం ఎప్పుడు మనల్ని కంట్రాక్ట్ చేస్తుంది. ఆపోజిట్ ఆఫ్ భయం ఫియర్ ఏం చేస్తుందంటే ఎక్స్పాండ్ చేస్తుంది. అది మనం తెలుసుకోవాల్సిన మొదటి సూత్రం. మనం ఎప్పుడైతే భయపడుతుంటామో ఎనర్జీ లాస్ ఉంటుంది. ఎంత లాస్ ఉంటుందంటే అదొక డ్రైనేజ్ లాగా డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ ఉంది, దానికి ఒక చిల్లు పడింది, ఏమవుతుంది? రాత్రంతా వెళ్ళిపోతుంది, డ్రైన్ అయిపోతుంది. మన భయం కూడా అంతే. ఏ భయం ఉందో అది కాస్త మన ఎనర్జీని అంతా, మీరు చక్కగా మెడిటేషన్ చేసి ఎంతో ఎనర్జీ సంపాదించుంటారు, కానీ అదంతా లీక్ అయిపోతుంది. అది మనం తెలుసుకోవాలి. సో మొదటి డ్రాగన్ గురించి తెలుసుకుందాం. మొదటి డ్రాగన్ తెలుగులో ఏమంటారు? రాక్షస పల్లి. డైనోసార్. కొన్ని మనం డైనోసార్ అనుకోవచ్చు. డైనోసార్ లేకపోతే డ్రాగన్ రెండు భయంకరమైనటువంటివి, మనం భయం కల్పించారు కాబట్టి దాని తెలుగు వర్డ్ ఒకటి ఉంది డ్రాగన్స్ కూడా. కానీ మన సెల్ఫ్ డెప్రికేషన్ అనే డ్రాగన్, ఫస్ట్ డ్రాగన్, అది మనల్ని ఇట్లా వెంబడిస్తుంది. మనం పరిగెట్టి పారిపోతూ ఉంటాం. ఎంత దూరం పారిపోతామో అంత దూరం మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. కాన్స్టెంట్లీ చేసెస్ us. సో ఇది సెల్ఫ్ డెప్రికేషన్ డ్రాగన్ అంటాం. తెలుగులో కూడా కొన్ని స్లైడ్స్ చేయబడ్డాయి. ఫస్ట్ ఇంగ్లీష్ స్లైడ్ చూపించి తర్వాత తెలుగు స్లైడ్ లో పెడతాం. ద ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ఎడిక్వేట్ అనే భయం అన్నమాట. ఈ భయం ఏంటంటే నేను అందరికంటే తక్కువ, నేను అందరికంటే లోకువ, అందరికంటే నేను ఇన్ఫీరియర్ ఫీలింగ్. అది ఆ భయం అన్నమాట. అందరికంటే నేను తక్కువ వాడిని, నాకంటే అందరూ ఎక్కువే. అందరిలో ఎంతో హ్యాపీనెస్ ఉంది, నాకంటే అందరూ చాలా హ్యాపీ, నేను ఎప్పుడు సాడే. అట్లా ఆ భావంతో జీవిస్తారనమాట. ఆ భయం ఉంటుంది, నేను అందరికంటే తక్కువ అనే భయం. అండర్ ఎస్టిమేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఓకే అండి. ఇది ట్రాన్స్ఫార్మ్ అయిందనుకోండి, మారిపోయింది అనుకోండి, ఆ నెగటివ్ పోల్ పాజిటివ్ పోల్లో హ్యూమిలిటీ అనేది వస్తుంది మనలో. హ్యూమిలిటీ అంటే ఆ హంబుల్నెస్. అంటే మీరు తక్కువగా ఫీల్ కాదు మీరు, కానీ అందరిలో ఉన్నటువంటి ప్రత్యేకతని, యూనిక్నెస్ ని అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు, కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకం. జాస్మిన్ ఈజ్ జాస్మిన్, రోజ్ ఈజ్ రోజ్, అండ్ లోటస్ ఈజ్ లోటస్ అని తెలుసుకుంటాం అంతే. ఒకళ్ళు మంచి కుకింగ్ లో బెస్ట్, ఒకళ్ళు క్రికెట్ లో బెస్ట్, ఒకళ్ళు మెడిటేషన్ లో బెస్ట్, మ్యూజిక్ లో బెస్ట్, అంతే. ఆ హ్యూమిలిటీ, మనలో హంబుల్నెస్ వస్తుంది. హంబుల్నెస్ కి తెలుగు వర్డ్ వినయత. అది వినయం అనేది ట్రూ వినయం, నిజంగా మన నుంచి లోపల నుంచి వచ్చినటువంటి వినయం. మనం ఒక్కోసారి వినయంగా ఉన్నట్టుగా నటిస్తాము, ఊరికే వినయంగా నటిస్తాము, కానీ అది కాదు ట్రూ హ్యూమిలిటీ. నెగటివ్ పోల్లో పుట్టింగ్ వన్ సెల్ఫ్ డౌన్, మిమ్మల్ని మీరు తక్కువ స్థాయిలో పెట్టేసుకుంటారు. అది నెగటివ్ పోల్లో. నెగటివ్ అంటే బాగా నెగటివ్ లో వెళ్ళిపోయినప్పుడు ఇది అనమాట. ఈ నెగటివ్ పోల్ నుంచి మనం అర్థం చేసుకుని ఆ భయాన్ని జయించినప్పుడు మనలో ఈ హంబుల్నెస్ అనేది వచ్చేస్తుంది. ఓకే అండి. సో తెలుగులో చూద్దాం. ఇది ఆత్మ న్యూనతా భావం, సెల్ఫ్ డెప్రికేషన్ అంటే ఆత్మ న్యూనతా భావం, లో కాన్ఫిడెన్స్, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇన్ఫీరియర్ ఫీలింగ్, తర్వాత లో సెల్ఫ్ ఎస్టీమ్, తన గురించి చాలా తక్కువ ఇమేజ్ ఉంటుంది. నేను అందరికంటే కలర్ తక్కువ, హైట్ తక్కువే, అందము తక్కువే, నాలో ఏమి గొప్ప గుణాలు లేవు, అందరికీ ఎక్కువ మంచిగా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆత్మ న్యూనతా భావం. ఇది చాలా ఇంపార్టెంట్ డ్రాగన్, చాలా హిడెన్ అందరిలో ఉంటుంది, చాలా మందిలో ఉంటుంది. సో సామర్థ్యం చాలాదేమోనని భయపడుతూ ఉండడం.
తర్వాత నేను పనికిరాని వాణ్ణి అన్న స్వాభిప్రాయంతో ఉండడం, తనను తానే కించపరుచుకునే తత్వం. ఓకే అండి, ఇందువల్ల ఆత్మవిశ్వాసం సన్నగిలిపోతుంది. మనం మనల్ని తక్కువ చేసుకుంటాం. మిగతా వాళ్ళని తక్కువ చేయడం కాదు, మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. మనల్ని మన శక్తి సామర్థ్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. అది ఉన్నప్పుడు మనం ఎప్పుడు క్షమాపణ చెప్తూ ఉంటాం. ప్రతిదానికి ఐఎమ్ సారీ. ఇది ఉంటే, ఈ డ్రాగన్ ఉందనుకోండి, ఈ ఆత్మ న్యూనతా భావం ఉందనుకో, ప్రతిదానికి సారీ చెప్తుంటాం. మీ ఫ్రెండ్ వచ్చారు మీ ఇంటికి, మీ ఫ్రెండ్కి ఏం జరగకపోయినా సారీ చెప్పేస్తారు. సారీ అండి, మా ఇల్లు చాలా చిన్నది, మీకు చాలా అసౌకర్యంగా ఉందేమో, మా కారులో పట్టట్లేదండి మీరు సరిగ్గా, మా కారులో ఏసీ పని చేయట్లేదు, సారీ అండి. ఫోన్లో కూడా సారీ అండి, ఏమన్నా మీకు నొప్పించుంటే సారీ అండి, అన్ని సారీలే. అది ఎక్కడి నుంచి పుడుతుంది? ఆత్మ న్యూనతా భావం, మనలో ఇన్ఫీరియర్ ఫీలింగ్ నుంచి వస్తుంది. దానికి అపసవ్య ధ్రువం అంటే నెగటివ్ పోల్లో హీనత్వము, తనను తానే తగ్గించుకోవడం, తక్కువ చేసుకోవడం, హీనత్వం. నేను అందరికంటే తక్కువ, హీనము. సవ్య ధ్రువము పాజిటివ్, వినమ్రత, ఇది రైట్ వర్డ్, హ్యూమిలిటీ అంటే వినమ్రత. వినయం అంటే హంబుల్నెస్. సహజ దృక్పథం, సర్వ విషయాల పట్ల సరైన అవగాహన, అన్ని విషయాల పట్ల సరైన అవగాహన. రైట్ పర్స్పెక్టివ్, ఇందాక చెప్పుకున్నట్టుగా రైట్ పర్స్పెక్టివ్ అంటే అందరూ ఒకటే, అందరూ సమానమే. నేను ఎక్కువ కాదు, వాళ్ళు తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. వాడు ప్రైమ్ మినిస్టర్ అవడం వల్ల అతను గొప్ప కాదు, నేను ఇక్కడ ఉండడం వల్ల నేను తక్కువ కాదు. ఆ పర్స్పెక్టివ్, ఆ వాటి పట్ల అవగాహన అనేది మనం పెరుగుతుంది పాజిటివ్ పోల్లో. మూలం, దీని యొక్క రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పుడుతుంది ఈ భయం? చిన్నప్పటి నుంచి పుడుతుంది. ఒక చిన్న పిల్లవాడు, పసిపాప పుడుతున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాడికి కండిషనల్ లవ్ అనేది ఇవ్వడం ద్వారా నియమబద్ధమైనటువంటి ప్రేమ, అన్ని ప్రేమకు నియమాలు పెట్టడం. అంటే నువ్వు ఇది చేస్తే నీకు ఈ గిఫ్ట్ కొనిస్తాను, నువ్వు ఇది చేస్తే నేను ఎక్కువ ముద్దులు పెట్టుకుంటాను. తల్లిదండ్రులు అట్లా చెప్పారనుకోండి పిల్లలకి. కండిషనల్ లవ్, అవార్డ్ రివార్డ్. మామూలుగా పావ్లోవ్ అనే ఒక సైంటిస్ట్ డాగ్స్ కి ఎట్లా ట్రైనింగ్ చేస్తాడంటే, అవన్నీ బాగా మంచిగా బిహేవ్ చేస్తున్నప్పుడు వాడికి బిస్కెట్లు ఇస్తుంటాడు. బాగా చెడ్డగా బిహేవ్ చేశాయనుకోండి వాటికి బిస్కెట్లు ఇవ్వడు. ఒక టైం పెడతారనమాట. టైం పెట్టి దాన్ని పావర్స్ టెస్ట్ అంటాం. అంటే డాగ్స్ ని, యానిమల్స్ ని ఎట్లా మనం ట్రైన్ చేస్తుంటామో అట్లానే హ్యూమన్స్ కూడా మనం అట్లానే తల్లిదండ్రులు కానీ పెంచేవాళ్ళు కానీ అట్లా చేస్తారు ఒక్కొక్కసారి. దీన్ని కండిషనల్ లవ్ అంటాం అనమాట. అంటే నువ్వు ఇది చేస్తే బి ఎ గుడ్ బాయ్. రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్. యూ షుడ్ నాట్ బి యాంగ్రీ. యూ షుడ్ బిహేవ్ గుడ్ బాయ్ అండ్ యూ హ్యావ్ టు గెట్ గుడ్ మార్క్స్. స్కూల్లో అంతా మంచిగా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడకూడదు, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఇవన్నీ నియమబద్ధమైనటువంటి ప్రేమని ఇవ్వడం వలన ఆ చిన్న పిల్లవాడు, ఆ పసిపాప ఏమనుకుంటారంటే, నేను లో సెల్ఫ్ వర్త్, నేను అందరికంటే నాలో గొప్పతనం ఏం లేదు కదా, అందుకే నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదు, అన్కండిషనల్ లవ్ ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను తక్కువ అని ఒక భావన ఏర్పరచుకుంటారు. కండిషనల్ లవ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చిల్డ్రన్ కి అదొక ఇది వచ్చేస్తుంది. ఈ ఆత్మ న్యూనతా భావం అనేది కలుగుతుంది. ఈ భయం వాళ్ళలోకి ఒక విత్తనం రూపంలో నాటబడుతుంది. పిల్లల్ని ఎప్పుడు నియమాలు వాళ్ళు నియంత్రించకూడదు. వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తూ ప్రేమని అందించాలి. వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వాలి. ప్రాపర్ గా వాళ్ళకి క్రమశిక్షణ ఇంపార్టెంటే, కానీ అట్లా రిజిడ్ గా తన్ని కొట్టి తిట్టి అట్లా చేస్తే వాళ్ళు ఇంకా రిబలియస్ గా తయారవుతారు, ఆపోజిట్ గా చేస్తారు. సో ఇది ఆత్మ న్యూనతా భావం. ఇది ఆల్మోస్ట్
చాలా మందిలో ఉంటుంది. ఓల్డ్ సోల్స్ అని మనం క్లాస్ తీసుకుని ఉంటారు. రాజశేఖర్ గారు ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్, మనం ఈ యొక్క జన్మ మరణ చక్రాలు, ఎన్నో చక్రాలు మనం కంప్లీట్ చేసాము. ఎన్ని చక్రాలు మనం కంప్లీట్ చేసాం, దాన్ని బట్టి మన యొక్క సోల్ లెవెల్స్ ని నిర్ణయించబడతాయి. మన సోల్ లెవెల్ వృద్ధాత్మ అనుకోండి, ఓల్డ్ సోల్, మీరు ఆల్మోస్ట్ స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళల్లో ఇది ఎక్కువ శాతం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయట చూస్తారు, అతను స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు, ఆ ఆత్మ. మీరు చాలా నేర్చేసుకున్నారు, జ్ఞానవంతులు అవుతున్నారు, ఇంకా ఫైనల్ లెసన్స్ ఉన్నాయి మీకు. ఏమైతుందంటే వాళ్ళకి మీరు అంత పెద్ద విశ్వాన్ని చూస్తే నేను ఎంత చిన్నవాడిని ఈ పెద్ద విశ్వం ముందు, నేను చాలా తక్కువ అనుకుంటాను. ఇది కామన్ అన్నమాట, చాలా కామన్ ఈ ఆత్మ న్యూనతాభావం. కానీ ఇది కూడా జయించాలి, ఈ భయాన్ని. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నప్పుడు నాలో ఇది ఆత్మ న్యూనతాభావంతోనే నేను పెరిగాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కండిషనల్ లాగా ఇచ్చేవాళ్ళు. నాకు ఎప్పుడు నియమాలు పెట్టేవాడు, నువ్వు ఇది చేస్తే నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకో, నీకు బైక్ కొనిస్తాను, నీకు ఇది కొనిస్తాను, అది కొనిస్తాను, అంతా ఇట్లాంటి. కానీ నన్నుగా ప్రేమించడం ఎప్పుడు నేను చూడలేదు చిన్నప్పుడు. దాంతో ఏమైందంటే నాలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్ అనేది వచ్చేసింది. ఎప్పుడు ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేవాడు. ఎప్పుడైనా మైక్ తీసుకుని మాట్లాడాలనుకోండి, కాడు వణికి ఇంకా చెమటలు పట్టేసేసి, మామూలుగా స్కూల్లో క్లాస్లో అడుగుతారు టీచర్స్ లేచి చెప్పమని, పద్యం చెప్పమని, ఏదో ఎప్పుడు ఫంబుల్ అయితే ఉండేవాడు. సరిగ్గా చెప్పకపోవడం, భయపడడం, ఇది ఆత్మ న్యూనతా భావం. ఎగ్జామ్కి వెళ్తాను కానీ బాగా చదువుతాను, కానీ ఎగ్జామ్ లో అన్ని మర్చిపోతాను. ఈ ఆత్మ న్యూనతా భావం ఉంటే చదివింది ఏది బయటకు రాదనమాట, అది అప్పటికప్పుడే మర్చిపోతాం. ఆ భయం అనేది కలుగు చేస్తుంది. ఈ ఆత్మ న్యూనతా భావము మనల్ని అన్ని రంగాల్లో దెబ్బతీస్తుంది. మీరు ఒక గొప్ప క్రికెటర్, బాగా ప్రాక్టీస్ చేస్తారు, రిహార్సల్ చేశారు, ఒక మ్యాచ్ ఆడాలి, మీరు పట్టుకుంటారు, అప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. ఈ ఆత్మ న్యూనతా భావం వచ్చేసి మీరు వికెట్ పోతుంది. మీరు కరెక్ట్ గా ఆ బాల్ ని ఆ ఫీల్డ్ లో కరెక్ట్ గా కొడతారు, ఒకటి క్యాచ్ పట్టుకుంటాడు, లేకపోతే వికెట్స్ డౌన్ అవుతాయి. ఈ ఆత్మ న్యూనతా భావం ఇది ఉంటే మనకి దీనివల్ల మనం మన యొక్క పొటెన్షియల్ మనం ఎప్పుడు బయటకు తీసుకురాలేము. ఈవెన్ మెడిటేటర్స్ కూడా ఇది అఫెక్ట్ చేస్తుంది. మెడిటేషన్ లో ఇది ఉందనుకోండి, ఆత్మ న్యూనతా భావం, ఎంత చేసినా ఆ క్వాలిటీ ఉండదు. ఆ భావంతో చేస్తారు కదా, నేను అందరికంటే తక్కువ. చూడండి, అందరు మెడిటేటర్స్ ఎంత బాగా వచ్చేస్తున్నాయి ఎక్స్పీరియన్సెస్. థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, యాస్ట్రల్ ట్రావెల్ వచ్చేసింది, వాళ్ళు ఎన్లైటెడ్ మాస్టర్స్ అయిపోయారు, నేనేమో ఇక్కడే ఉన్నాను, నేను అందరికంటే తక్కువ అని ఒక లోకో ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఫియర్ మనం ట్యాకిల్ చేయాల్సినది, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చిన్నపిల్లల్లో చిన్నప్పుడే ఇది గుర్తించినప్పుడు వాళ్ళకి చక్కగా మనం దాని నుంచి బయటపడే మార్గం మనం వాళ్ళకి చెప్పి వాళ్ళని బయటకు తీసుకురావచ్చు చిన్నప్పుడు. పెద్ద అయిన తర్వాత కూడా ఇది పాసిబుల్. ఓకే అండి. తర్వాత వాళ్ళ యొక్క మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ వ్యవహారాల్లో కానీ ఇట్లాంటి వ్యక్తపరుస్తుంటారు. ఓ ఐఎమ్ సో స్టూపిడ్, ఓ వెల్ టిపికల్ మీ, ఐఎమ్ ఆల్వేస్ ద ఫూల్. తను తాను కించపరుచుకునే విధంగా మాట్లాడుతుంటారు. సెల్ఫ్ కండెమ్నేషన్. Perhaps if I apologize for my very existence, they will notice me more. సో ఇట్లాంటి వ్యక్తపరుస్తుంటారు వాళ్ళ లాంగ్వేజ్ లో కానీ. సో చూడండి, మీరు ఇవన్నీ చెప్పేటప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఒక్కసారి మీ యొక్క తెర మీద ఈ మనోనేత్రంతో ఒకసారి రివ్యూ చేసుకోండి మీ లైఫ్ లో. ఇట్లాంటిది చిన్నప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీ యొక్క ఇంట్లో కానీ, మీరు స్కూల్లో కానీ, ఇంకెక్కడ కానీ మీరు ఇట్లాంటి ఫీలింగ్స్ మీకు కలిగాయా? తర్వాత సెకండ్ డ్రాగన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవది, మొదటిది ఆత్మ న్యూనత భావం, నేను అందరికంటే తక్కువ అనే భయం. సో లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్, లో సెల్ఫ్ వర్త్, ఈ మూడు ఉంటాయి ఆత్మ న్యూనత భావం ఉంటే. రెండవది ఆరోగెన్స్ అంటాం అనమాట. ఆరోగెన్స్
దురహంకారము. arrogance అంటే దురహంకారము. ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్, అది మూలమైనటువంటి ఆ భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్. నన్ను మిగతా వాళ్ళు జడ్జి చేస్తారేమో అని భయపడతాం. నేను వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో అని ఎప్పుడు అదే మన మనసులో వ్యధ ఉంటుంది. మీరు డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, మీ కళ్ళల్లో మీ డ్రెస్ అందంగా కనిపించాలి, కానీ అది వాళ్ళందరికీ నచ్చుతుందో లేదో, అందరికీ నచ్చే పనులే చేయాలనుకుంటారు. ఎందుకంటే ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్ ఉంటుంది కాబట్టి. వాళ్ళకి నచ్చదేమో ఈ డ్రెస్ వేసుకుంటే, నేను ఈ మాటలు మాట్లాడితే వాళ్ళకి నచ్చదేమో, నేను వాళ్ళకి నచ్చే విధంగానే మాట్లాడాలి, ప్రవర్తించాలి, అట్లాంటి ఉంటాయన్నమాట. ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్. arrogance is a feeling of shyness or low self-esteem that is covered by veneer of high self-worth or air of superiority. లోపల ఏంటంటే ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉంటుంది, ఆ బయట ముసుగు వేస్తారు, అది కనిపించకుండా సుపీరియారిటీ ఫీలింగ్ ని ప్రకటిస్తారు, బయట వ్యక్తపరచడం. లోపలేమో ఇన్ఫీరియరే, లోపల ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉంది, దీనిలో కవరప్ చేస్తారు, ఒక ముసుగు వేస్తారు. ఆ ముసుగు ఏంటంటే నేను అందరికంటే సుపీరియర్ అనే భావంతో ప్రవర్తిస్తుంటారు. ఇది arrogance అన్నమాట. పాజిటివ్ పోల్లో చక్కని ప్రైడ్, సెల్ఫ్ ప్రైడ్, అంటే మీరు దేశం గురించి ఎట్లా గర్వంగా ఫీల్ అవుతుంటారో, మీ కుటుంబం గురించి గర్వంగా మంచిగా ఫీల్ అవుతుంటారు, గర్వంగా. అట్లా మీ గురించి కూడా మీకు పాజిటివ్ గా అయితే అట్లా ఉంటుంది. పర్స్పెక్టివ్ ఆన్ అకంప్లిష్మెంట్స్, మీరు ఏదైతే అకంప్లిష్ చేశారో, కొన్ని చక్కని సక్సెస్ ని తీసుకొచ్చారో అన్ని రంగాల్లో, దాని గురించి చక్కని అవగాహన, చక్కని అండర్స్టాండింగ్ కలుగుతుంది. లేకపోతే నేనే అందరికంటే గొప్ప అనుకుంటుంటారు, ఒక దురహంకారం. పాజిటివ్ పోల్ ఆ దురహంకారం ఉండదు. నెగిటివ్ పోల్లో చూడండి, వ్యానిటీ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్షన్ అండ్ వ్యానిటీ. నేను ఆ దురహంకారం, నేను ఒక ఈగో, ఒక కైండ్ ఆఫ్ ఈగోని మనం ప్రకటిస్తుంటాం. ఓకే అండి. సో దీని యొక్క మూలం కూడా ఇదే అనమాట, నియమబద్ధమైనటువంటి ప్రేమ. చిన్నపిల్లలకి నియమబద్ధమైనటువంటి ప్రేమ ఇస్తే, కండిషనల్ లా. చిన్నపిల్లల్లో ఆత్మ న్యూనత భావం అన్నా కలగచ్చు, లేకపోతే ఈ arrogance అన్నా కలగచ్చు, దురహంకారం అన్నా కలగచ్చు. ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఇది దురహంకారము అంటాం. తన గురించి న్యాయ నిర్ణయం, అంటే మిగతా వాళ్ళు నన్ను చెక్ చేస్తారు, న్యాయ నిర్ణయం, వాళ్ళు ఏదైనా నా గురించి తప్పుగా భావిస్తారు, నేను ఇది ఇట్లా బిహేవ్ చేయకూడదు, అట్లా మాట్లాడకూడదు, ఇట్లా డ్రెస్ వేసుకోకూడదు, ఇట్లా. ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్. సొసైటీ కోసం మీరు బతుకుతుంటారు, మిగతా వాళ్ళ కోసం మీరు బతుకుతుంటారు, అంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతో బతుకుతుంటారు. ఓకే అండి. మీరు మీ యొక్క స్వీయ బాధ్యత స్వీకరించి మీ యొక్క లైఫ్ ని మీరు జీవించాలి, కానీ అది కుదరదు అనమాట. arrogance, ఈ దురహంకారం అంటే అది ఏం చేస్తుందంటే, ఈ ముసుగు ఉంటుంది, పైన ఒక ముసుగు వేసేసుకుంటాం, ఒక మాస్క్. ఆ మాస్క్ తో జీవిస్తుంటాం. అందరినీ పీపుల్ ప్లీజర్స్ అంటాం అన్నమాట. పీపుల్ ప్లీజింగ్, మీరు నో కూడా చెప్పలేరు అందరికి, అన్ని ఎస్ ఎస్ చేస్తే నేను చెప్తుంటారు, అందరినీ ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఓకే అండి. సో న్యాయ నిర్ణయం జరుగుతుందేమోనన్న భయం, తను అనుభూతి పొందుతున్న పిరిగితనాన్ని లేదా తక్కువ ఆత్మ గౌరవ భావాన్ని కప్పిపెట్టుకోవడానికి కోసం లేని అతి విలువను ఆపాదించుకోవడం లేదా లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఉండడం. ఎప్పుడు లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంటారు, డబ్బాలు పలుకుతుంటారు, బోస్టింగ్. నేను ఇట్లా, నేను అట్లా, నేను చాలా గొప్పవాడిని, అందరికంటే నేను గొప్పవాడిని, ఇట్లాంటి పోస్టింగ్ చేస్తాం అన్నమాట. నెగటివ్ పోల్లో అహంకారము, అతిశయం, అన్ని అహంకారము, అతిశయం. నెగటివ్ పోల్ అన్ని అతిశయంగా చేస్తుంటాం, ఎక్కువ చేసి చెప్పుకోవడం. పాజిటివ్ పోల్లో గర్వం అంటే ప్రైడ్ అనమాట, విజయాలను గుర్తించే దృక్పథం, అంటే రైట్ పర్స్పెక్టివ్ ఉండడం అనమాట. సో మూలం దీనికి రూట్ కాజ్ నియమబద్ధమైనటువంటి ప్రేమ. ఇక్కడ కూడా కండిషనల్ లవ్. చూడండి, స్పిరిచువల్ పేరెంటింగ్
అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. పిల్లల్ని ఎంత పెంచడం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. వారిని ఎట్లా పెంచాలో కూడా అందరు నేర్చుకోవాలి. పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, వాళ్ళని కంపారిజన్స్ చేయకూడదు. ఇద్దరి పిల్లల మధ్య కూడా నువ్వు చాలా గొప్పవాడికి వీడు తక్కువ అని ఎప్పుడు మనం వాళ్ళని కంపేర్ చేయకూడదు. క్రిటిసైజ్ చేయకూడదు, పిల్లల్ని దూషించకూడదు. వాళ్ళని క్రిటిసైజ్ చేస్తాం, నీకు మార్క్స్ తక్కువ ఉంటే నీకు యువర్ డమ్ ఫెలో, నీకు అసలు తెలివితేటలే లేవు అట్లా అనేస్తుంటాం ఒక్కొక్కసారి. కానీ అట్లా అనకూడదు. అవి లోపలికి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి విత్తనాలుగా నాటపడతాయి. వాళ్ళు ఈ ఆత్మన్యూనత లేకపోతే యారగెన్స్ అనేది, దురహంకారం అనేది డెవలప్ అవుతుంది. సో నా చిన్నప్పుడు ఈ రెండు నాకు ఉన్నాయండి. రెండు వచ్చేసినాయి. ఆత్మన్యూనత భావం ఎక్కువ టైం దాంట్లో ఉండేవాడిని, లేకపోతే దాని ఆపోజిట్ లోకి వెళ్ళిపోయేవాడిని. అందరికంటే నేను గొప్పవాడిని, సుపీరియారిటీ కాంప్లెక్షన్. ఇటు కొంచెం సేపు అయితే ఇటు కొంచెం సేపు, అందరికంటే నేనే గొప్ప. నేను మ్యాథమెటిక్స్ లో బాగా షైన్ అయిపోయి 7th క్లాస్ లో, ఎందుకంటే ప్రూవ్ చేసుకోవడానికి మా ఫాదర్ దగ్గర, మా మదర్ దగ్గర నేను చాలా బాగా మార్క్స్ వచ్చేస్తాయి నాకు. మా మ్యాథమెటిక్స్ లో నెంబర్ 1, 100 మార్క్స్ రావాలని ప్రయత్నం చేసేవాడిని వాళ్ళని ప్లీజ్ చేయడానికి. కానీ ఎప్పుడు నన్ను నేను ప్లీజ్ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. నేను ఎప్పుడు ఆత్మ సంతృప్తి ఎప్పుడు పొందలేదు. ఇది ఉంటే దురహంకారం అట్లా అవుతుంది అనమాట. మనకి ఒక ఈగో, సూక్ష్మ అహంకారం అనేది వచ్చేస్తుంది. చాలా మంది మనం మెడిటేషన్ లోకి వచ్చేస్తాం ఫస్ట్, ఇవన్నీ లోపల భయాలు ఉండిపోతాయి కదండి, అది అట్లానే ఉంటాయి. ఈవెన్ స్పిరిచువాలిటీలో కూడా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. నేను దురహంకారం, నేను సీనియర్ మోస్ట్ మెడిటేటర్ ని, ఒక అందరికంటే చాలా ఈగోయిస్టిక్ గా బిహేవ్ చేయడం, అందరికంటే చాలా గొప్పవాడిగా ఫీల్ అవుతూ అట్లా చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం గుర్తించాలి, గుర్తించి తీసేసేయాలి. అందరూ సమానమే, అందరూ యునిక్ బీయింగ్స్, అందరిలో ఒక ప్రత్యేకత ఉంది. కొంతమంది వాళ్ళని గుర్తించారు, తెలుసుకున్నారు, కొంతమంది తెలుసుకుంటున్నారు, ఇంకా ఆ ప్రాసెస్ లో ఉన్నారు. సో చక్కగా వేమన మాస్టర్ చెప్పినట్టుగా, జడ్జ్ యు నాట్, తప్పులెన్ను వారు తండోపతండంబు, గురువి జనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ్ము తప్పులెరువురు, విశ్వదాభిరామ వినురవేమ. ఆయన మొత్తం స్పిరిచువల్ సైన్స్ సబ్జెక్ట్ అంతా కూడా ఆయన వేమనాచార్య శ్లోకాలు మనం రీసెర్చ్ చేస్తే లోపలికి వెళ్తే అన్ని ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి అండ్ వేమనాచార్యులు వీళ్ళిద్దరు మాస్టర్స్ మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పారు. మనం చెప్పుకునే సోల్ కోచ్ టాపిక్స్ అన్ని దాంట్లో ఉన్నాయన్నమాట కంప్లీట్ గా. జడ్జ్ యు నాట్, ఎవరిని జడ్జ్ చేయొద్దు. మామూలుగా మనలో దురహంకారం ఉందనుకోండి, మనం కూడా వేరే వాళ్ళని కూడా తక్కువగా చూస్తాం. నేను సుపీరియర్, నువ్వు తక్కువ అనే భావనతో మనం జీవిస్తాం. మనం అందరినీ తక్కువగా చూస్తాం. ఇది కూడా దురహంకారం యొక్క ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఓకే, సో arrogance, ఈ దురహంకారంలో I don't want anyone to see how I really feel, so I just pretend. At all costs they must not see how weak I feel. మన వీక్నెస్, మన యొక్క లోపల నేను తక్కువ లోపం అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని ముసుగు వేసేసి కప్పి పెట్టేస్తాం. దాన్ని లోపల బయటకు మాత్రం సుపీరియారిటీ ఫీలింగ్ నటిస్తాం. ఇది చాలా కష్టం అండి. ఇది డయాగ్నోస్ చేయడం, దీన్ని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు తెలుసుకోలేరు నేను దురహంకారిని, అహంకారిని అని. అన్లెస్ వాళ్ళలో మెడిటేషన్ అవేర్నెస్ లెవెల్స్ పెరిగితే కానీ నేను ఇంత దురహంకారంతో నేను చిన్నప్పటి నుంచి జీవించాను, ఇంకా నాకు ఆ ఛాయలు నాలో ఉన్నాయి అనేది గుర్తించడం చాలా కష్టమే. ఎందుకంటే మనం ఎవరు తక్కువ చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఎక్కువే పెట్టుకుంటాం, మనం ఎక్కువ మార్క్స్ వేసుకుంటాం మనకి. సో ఇది ఇంపార్టెంట్, దురహంకారం. ఎనీ డౌట్స్ వస్తే చేతులు ఎత్తండి. మనం how do we identify all these fears which are there inside us? ఓకే, Is it awareness is the key or అవేర్నెస్ ఇస్ ద కీ. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో, ప్లస్ మన లైఫ్ లో
జీవితంలో అవన్నీ కూడా ఒక సమయంలో సందర్భాల్లో బయటకి ప్రకటితమవుతాయి. మనం చూసుకోవచ్చు, నేను ఎట్లా బిహేవ్ చేస్తున్నాను మిగతా వారితో, నాకంటే కొంచెం ఆర్థికంగా ఎక్కువ ఉండేవాళ్ళతో నేను ఎట్లా ఉన్నాను, ఆర్థికంగా తక్కువగా ఉండేవాళ్ళతో ఎట్లా ఉన్నాను, ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండేవాళ్ళతో ఎట్లా ఉన్నాను, తక్కువగా ఉండేవాళ్ళతో ఎట్లా ఉన్నాను, అక్కడ మనది రియల్ అది తెలిసిపోతుంది. That is Diksuchi, that is the compass box. It will tell you exactly what kind of fear you are carrying inside you. Most of them are hidden. ఇవన్నీ కూడా చాలా హిడెన్ గా లోపల మనం గుర్తించలేనటువంటిగా ఉంటాయి. వాటిని గుర్తించడం అనేది మన ఎరుక లెవెల్స్ పెంచుకోవాలి. మనం రెడీ కాబట్టి సోల్కి వచ్చినా మనం టాపిక్ తీసుకున్నాం, మనమంతా రెడీగా ఉన్నాం. నేను 1987లో జొనాథన్ లివింగ్స్టన్ సీగర్ చదివిన తర్వాత నాలో ఈ యొక్క విత్తనం నాటబడింది. ఎరుక, అవేర్నెస్ తో జీవించడము, మెడిటేషన్, స్పిరిచువాలిటీ అనేది ఉంది. బాడీ అండ్ మైండ్ కంటే ఇంకా ఇంకా ఉన్నాయి తెలుసుకోవాల్సింది, తెలియదు ఎంతో ఉంది అని. 1989లో పద్మశ్రీ పత్రిజీ గారిని కలిసినప్పుడు నాకు ధ్యానంలోకి ఇంట్రొడ్యూస్ చేశారమ్మ. మాస్టర్ చెప్పిన తర్వాత నాకు ప్రతి మెడిటేషన్ లో నాకు ఎన్నో రివలేషన్స్ వచ్చాయి, ఎన్నో రియలైజేషన్స్. ఆ రియలైజేషన్స్ లో నాకు నేను నా జీవితం ఎంత అధ్వానంగా జీవించాను అనేది ఫస్ట్ తెలుసుకున్నాను. నేను ఎంత చక్కగా జీవించచ్చు అనేది సెకండ్ స్టెప్ లో తెలుసుకున్నాను. సో ఆ రియలైజేషన్స్ కలిగినాయి. కాబట్టి ఎరుక మెడిటేషన్ లో ఫస్ట్ మనకు వచ్చే ఇన్సైట్స్ అన్నమాట. ఇంతవరకు జీవించిన జీవితము ఎన్నో భయాలతో కూడుకున్నది. ఈ భయం ఇట్లా ఉంది నాకు, ఇంకా దాని ఒక 10% ఇంకా ఉంది అని మనం గుర్తించగలుగుతాం. బాడీ ఆనెస్ట్ గా చెప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా చెప్తారు ఈ పాయింట్. ఆత్మ న్యూనత భావం ఉందనుకోండి, వాళ్ళ షోల్డర్స్ ఇట్లా ఉంటాయన్నమాట, డ్రాప్ అయిపోయింటాయి. వాళ్ళు ఐ కాంటాక్ట్ చేయలేరు, కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడలేరు ఎవరితో. ఎందుకంటే తక్కువ వాడిని నేను ఎట్లా మీ కళ్ళతో చూసి అంతా ఇట్లానే ఉంటాయి. అంటే ఇట్లా నడవడం కూడా ఇట్లానే ఉంటుంది. కళ అప్పుడు చూస్తే మళ్ళీ ఇట్లా ఆత్మనిర్భరత భావం, ఇన్ఫీరియర్ ఫీలింగ్. ఈ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ అవుతుంది. యారనెన్స్ ఉంది అనుకోండి, నేను సుపీరియర్, దురహంకారం, దుర్యోధని వాళ్ళు పెట్టుకుంటారు. మీసం వెలివేయడం, ఇట్లా కాళ్ళ ఎగవేయడం, ఇట్లాంటివన్నీ కూడా దురహంకారం, యారగెన్స్. రెండు ఉంటాయి. ఈ రెండు పోలార్ అన్నమాట, రెండు పోల్స్ లో ఉండొచ్చు. ఎందుకంటే రెండు కూడా లోపల ఉండేది నేను అందరికంటే తక్కువ అనే భావనతోనే. ఒకళ్ళు ఏం చేస్తారంటే నేను తక్కువ అనే దాంతోనే జీవిస్తారు, నేను అందరికంటే తక్కువ అని. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే సుపీరియారిటీ ఫీలింగ్ తో జీవిస్తారు, ఒక ముసుగు వేసేసుకొని దాంతో జీవిస్తారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది నేను అందరికంటే తక్కువ అనే భావాన్ని మార్చాలి, ఆ ఆలోచనని మార్చాలి, ఆ బిలీఫ్ సిస్టమ్, ఆ నమ్మకాన్ని మార్చాలి. ఎందుకు ఆ బిలీఫ్ ఏం చేస్తుందంటే మన సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ కంప్లీట్ గా ఆక్యుపై చేసి ప్రతి థాట్ కూడా అదే ఉంటుంది, సెల్ఫ్ డెప్రికేషన్ థాట్. మీరు ఎవరైనా మిమ్మల్ని వచ్చేసి నువ్వు ఈ CEO ఆఫ్ ది కంపెనీ కా అని చెప్పేసి అన్నారు, ఇన్వైట్ చేశారు మిమ్మల్ని, మీరు ఈ సెల్ఫ్ డెప్రికేషన్ థాట్ వచ్చేస్తుంది, ఈ ఆత్మ న్యూనత భావం. CEOనా, నేను కంపెనీ హెడ్ అవ్వాలా, ఎంత కష్టమో, నేను దానికి నా శక్తి సమాజాలు నాలో ఉన్నాయా, వాళ్ళని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. ఆ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటాం. బుద్ధుడు కనిపిస్తాడు మీకు వచ్చి, దర్శనం ఇచ్చి మీకు చెప్తాడు, నాతో రాదు, ఈ రోజే నీకు నిర్మాణం అంటాడు. ఈ రోజే నిర్మాణమా, పాసిబుల్ అయింది? పాసిబుల్ కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు బి ఎన్లైటెడ్. నేను ఎంతో సాధన చేస్తే కానీ కాదు, ఇప్పుడే ఎట్లా వస్తుంది నాకు. మన చేతులారా జాడ పెంచుకుంటాం ఆపర్చునిటీస్ అన్ని కూడా. సో ఈ రెండు బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకత ఉంటాయి. అన్ని కూడా, అన్ని ఫియర్స్ ఈ బాడీ ద్వారా ఎప్పుడు మనం గుర్తించవచ్చు కూడా. జీవితంలో సమయ సందర్భాల్లో ఎట్లా మనం
ప్రవర్తిస్తున్నాము, ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాము. ఇందాక చెప్పాను, ఆత్మన్యూనత భావం. మాటలు ఎట్లా వస్తాయంటే ఐఎమ్ సారీ, అపాలజైజింగ్ ఫర్ ఎవ్రీథింగ్, నేను అందరికంటే తక్కువ, తను తాను తక్కువ చేసుకోవడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలా దురహంకారం అయితే ఎప్పుడు డబ్బాలు పడగడం, అతిశయోక్తిగా చెప్పడం, అన్ని అతిశయంగా చెప్పేసేయడం. ఎప్పుడు వాళ్ళు గ్రౌండెడ్ గా ఉండరు. దురహంకారాలు ఎప్పుడు చాలా పోస్టింగ్ ఎక్కువ చెప్పేసుకుంటుంటారు. సో ఇది గుర్తించినప్పుడు మనం ఒక్కొక్క దాన్ని మనం ఈ డ్రాగన్ ని ఫేస్ చేసి మార్చుకోగలుగుతాం. మన యొక్క ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. దాన్ని ఇది ఉంది నాలో అని గుర్తించడం చాలా గొప్ప విషయం. ఫస్ట్ డయాగ్నోస్ చేసిన తర్వాత 50% ఈజ్ ఓవర్. నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను దురహంకారిని, నాలో ఒక సూక్ష్మమైనటువంటి అహంకారం ఉంది, అందరినీ తక్కువగా చూడడము, నన్ను నేను ఎక్కువగా పెట్టుకోవడము, హై పెడెస్టల్ లో పెట్టుకోవడం అనేది నాలో అది దానికి సమాధి కట్టేస్తాను నేను. ధ్యానం మనకి అదే నేర్పిస్తుంది, మన భయాల్ని మనం జయించడం ఎట్లా అనేది నేర్పిస్తుంది. ఓకే అండి. తర్వాత సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది మూడవ డ్రాగన్. మూడవది సెల్ఫ్ డిస్ట్రక్షన్. మీలో అన్ని ఉండొచ్చు, లేకపోతే ఒకటి మెయిన్ ఒకటి ఉంటుంది, లేకపోతే మిగతా అన్ని కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి. వన్ మేజర్ ఎక్స్ప్రెషన్ విల్ బి దేర్, వన్ ఫియర్, మిగతా అన్ని మైనర్ ఎక్స్ప్రెషన్స్. కానీ అన్ని కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ నాలో కూడా ఉంది చిన్నప్పుడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నన్ను తక్కువ చేసుకోవడానికి చెప్పట్లేదు నేను. నా యొక్క అనుభవాలు మీకు కూడా కొంత ఇన్స్పిరేషన్ కలిగిస్తాయనే దాంతోనే, ఆ భావంతోనే చెప్తున్నాను. నేను ఎట్లా వాటిని గుర్తించి నేను బయటకు వచ్చేసాను గురించి చెప్తున్నాను. సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటే మనల్ని మనం ఆత్మ విధ్వంసం, మనల్ని మనం డిస్ట్రాయ్ చేసుకోవడం. ఫియర్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ హ్యావింగ్, నాట్ వర్త్ లివింగ్. లైఫ్ కి మీనింగ్ లేదు, అండ్ నాట్ వర్త్ లివింగ్, నాట్ వర్త్ హ్యావింగ్. జీవించడం, జీవితానికి ఒక మీనింగ్ లేదు, అర్థం లేదు. సో బెటర్ నాట్ టు లివ్, నాట్ టు కంటిన్యూ మై లివింగ్ అనే భయం ఉంటుంది. తర్వాత మోటివేషన్ టు హార్మ్ వన్ సెల్ఫ్ ఎయిదర్ ఫిజికల్లీ ఆర్ ఎమోషనల్లీ అవుట్ ఆఫ్ ది బిలీవ్ దట్ లైఫ్ ఈస్ నాట్ వర్త్ లివింగ్. మనలో ఒక మోటివేషన్ వస్తుంది ఏంటంటే లైఫ్ కి ఎట్లా మీనింగ్ లేదు. సో ఫిజికల్ గా కానీ లేకపోతే ఎమోషనల్ గా కానీ మనము బాగా డిస్ట్రాయ్ చేసుకునే విధంగా, విధ్వంసం చేసుకునే విధంగా, మనకి బాగా పెయిన్ వచ్చే విధంగా చేసుకుంటాం. ఫిజికల్ గా ఎట్లా యాక్సిడెంట్స్ ఎక్కువ చేసుకుంటాం. ఇది ఉందనుకోండి, కాన్స్టెంట్ గా కాళ్ళు చేతులు ఇచ్చుకుంటూ ఉంటాం, కాన్స్టెంట్ గా యాంకిల్ జాయింట్ స్ప్రెయిన్స్ వస్తుంటాయి, పడుతూ ఉంటాం అనమాట. లేకపోతే కారు బాగా ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎప్పుడు యాక్సిడెంట్ చేస్తుంటాం. ఇది ఉందనుకోండి సర్వీస్, ఎందుకంటే సబ్ కాన్షియస్ గా ఉంటుంది. ఇట్లాంటివన్నీ యాక్సిడెంట్ ప్రోన్ చర్యలు తీసుకుంటాం మనం, యాక్సిడెంట్ ప్రోన్. తర్వాత ఎమోషనలీ వూండ్, అన్నిటికీ ఇన్వైట్ చేస్తుంటాం. ఎమోషనల్ సిచ్యువేషన్ వేర్ యు ఆర్ వూండెడ్, అందరూ నేను దూషించే విధంగా నువ్వే క్రియేట్ చేసుకుంటావు సిచ్యువేషన్స్. ఓకే అండి. తర్వాత ఆల్కహాలిక్స్, ఆల్కహాల్ తాగడం, కళ్ళు, సారా, బీరు ఇవన్నీ తాగడం. తర్వాత ఎందుకంటే దీని ద్వారా లివర్ ని స్పాయిల్ చేసేసుకోవడం. తర్వాత డ్రగ్ అబ్యూజెస్, బాగా లంచా డ్రగ్స్ అనేది తీసుకోవడం. సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఉంటే ఇవన్నీ అట్రాక్ట్ అవుతాం, తాగిపోతే అయిపోతాం. తర్వాత వైల్డ్ డేర్ డెవిల్స్, బంకీ జంపింగ్ అనేది ఉంది, అట్లాంటివి చేస్తుంటాం. ఆ పైన నుంచి దూకడము, అది అడ్వెంచరస్ గా అనుకుని చేస్తుంటాం. కానీ ఎంత యాక్సిడెంట్ ప్రోన్ అంటే అట్లాంటివే అట్రాక్ట్ అవుతుంటాం. అండ్ యాక్టివ్లీ సూసైడల్ ఇండివిజువల్స్, బాగా సూసైడల్ టెండెన్సీ ఉంది లోపల. తన సూసైడ్ చేసుకోవాలని ఉంటుంది లోపల, అప్పుడప్పుడు కలుగుతుంటుంది ఆ భావన. ఎందుకు చేస్తున్నాను, ఈ లైఫ్ ఎండ్ చేసేసుకుంటే పోదా, అట్లా అనిపిస్తుంది. పాజిటివ్ పోల్ లో దాన్ని మార్చుకున్నాం అనుకోండి, అదేమవుతుందంటే సాక్రిఫైస్, సరెండర్, గివ్ సంథింగ్ వాల్యూడ్ ఫర్ ద సేక్ ఆఫ్ సంథింగ్ గ్రేటర్. ఈ లైఫ్ ని ఇట్లా ఎండ్ చేసుకునే బదులు సూసైడ్ తోను, ఇట్లాంటి సెల్ఫ్ డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ తోను, లెట్ మీ సర్వ్ గ్రేట్ కాజ్, ఒక కాజ్ కోసం బతుకుతాను నేను, ఒక హయ్యర్ కాజ్ కోసం బతుకుతాను. ఈ జీవితాన్ని దానికి అర్పణ చేస్తాను నేను చక్కగా. ఒక వెజిటేరియనిజం, శాకాహార జగత్,
దానికోసం పనిచేస్తాను. లేకపోతే అంత అందరికీ ఉపయోగపడే రీతిలో నేను నా టైం స్పెండ్ చేసి అందరికీ ఉపయోగపడతాను, నేను సంఘానికి ఉపయోగపడతాను నేను. అదే అట్లాంటి సరెండర్, గివ్ సంథింగ్ వాల్యూ ఫర్ ద సేక్ ఆఫ్ సంథింగ్ గ్రేటర్ కాజ్ కోసం వర్క్ చేయడం అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. తర్వాత నెగటివ్ పోల్లో మనం అనుకున్నట్టుగా సూయిసైడల్ అండ్ సెల్ఫ్ సాబటాజ్. సూయిసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. సెల్ఫ్ సాబటాజ్ అంటే మిమ్మల్ని మీరు, సాబటాజ్ అంటే ఒక మంచి సక్సెస్ వస్తుంది, దాన్ని మీరే నిరాకరిస్తారు. మీకు జరుగుతున్న గొప్ప గ్రేటర్ గుడ్ ని, మంచి జరగబోతుంది మీకు, దాన్ని మీరు నిరాకరించేస్తారు. ఇది సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఇదంతా నాకు ఉన్నాయండి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే చిన్నప్పుడే నేను ధూమపానము, మద్యపానం అనేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్. నేను ఫస్ట్ అనుకున్నా ఇదేదో ప్లెషర్ కోసం తాగుతున్నాను అనుకున్నాను, ఏదో స్మోకింగ్ అందరికి చూసి నేర్చుకున్నాను కాదు, అది అట్రాక్ట్ అయ్యాను. డ్రింకింగ్ హ్యాబిట్ చిన్నప్పుడే 10వ తరగతిలోనే నేను చేసేవాడిని. ఎట్లాంటి స్టేజ్ రీచ్ అయ్యానంటే నా లివర్ అంతా స్పాయిల్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ కూడా అయ్యాను. అంత స్టేజ్ లో అంత సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఎప్పుడు బైక్ తీసుకుని చాలా ఒక 100 పైనే వెళ్తుండేవాడిని, చాలా ఫాస్ట్ గా ఇటు కట్లు కొట్టుకుంటూ అట్లా వెళ్ళేవాడిని. ఎప్పుడైనా పడిపోవడానికి ఎన్నో సార్లు ఆ లారీ కిందకి వెళ్ళబోయారు, యాక్సిడెంట్ ప్రోన్. అట్లాంటి చర్యలు చేశాను, ఎందుకంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్. సో ఆత్మ విధ్వంసము తెలుగులో దీన్ని. జీవించాలంటే జీవితానికి ఏ విలువ లేదన్న భావన. జీవించాలంటే ఉన్న భయాలు జీవితానికి ఏ విలువ లేదన్న భావంతో శారీరకంగా కానీ మానసికంగా కానీ అయినా ఆత్మహింస చేసుకునేందుకు తనను తానే ప్రేరేపించుకుంటూ ఉండడం, తాగుబోతులుగా తయారవడం, మాదక ద్రవ్యాలను వినియోగించుకుంటూ ఉండడం, ఆత్మహత్యా ధోరణి, సూసైడ్ అంటే ఆత్మ వంచన చేసుకోవడం, సవ్య ధ్రువము, త్యాగశీలత, పరాయణత్వము, విలువ ఏ వస్తువునైనా అంతకన్నా ఎక్కువ విలువ ఉన్న విషయం కోసం అర్పిస్తూ ఉండడం, వర్కింగ్ ఫర్ ఎ గ్రేటర్ కాజ్. ఇది మూలము పరిత్యాగం, అనుభూతిక శారీరక దుర్వినియోగం. అంటే చిన్నప్పుడు పిల్లవాడిని గాని బాగా తన్నారనుకోండి పెద్దలు, వాడిని ప్రేమ అనేది వాడికి లేదు. ఎప్పుడూ తన్నడమే తన్నడం, తిట్టడం, కొట్టడం, పనిష్మెంట్స్. చిన్నపిల్లవాడికి వాడికి ఏమి విసుగు, వాడికి అనిపిస్తుంది లోపల జీవితానికి ఒక అర్థం అనేది లేదు, ఎక్కడ ఎవరు నా గురించి ఒక మంచి అప్రిషియేషన్ కూడా లేదు, ఒక మంచి కైండ్ వర్డ్స్ కూడా ఎవరు పడకట్లేదు, ఈ లైఫ్ మీనింగ్ లేదు, హైలీ సూసైడల్ అయిపోతాం అన్నమాట. సో ఇది మూలం. అబాండన్మెంట్ ఫీలింగ్, అబాండన్మెంట్. తల్లిదండ్రులు కానీ పిల్లల్ని దూరంగా ఉంచి హాస్టల్లో పెట్టేసి బోర్డింగ్ స్కూల్లో వేసేస్తారు. ఇప్పుడైతే ఇద్దరు పేరెంట్స్ బిజీ కాబట్టి వాడు బోర్డింగ్ స్కూల్ కొడైకెనాల్ ఎక్కడో పంపించేసి బోర్డింగ్ స్కూల్లో వేసేస్తారు. ఆ పిల్లవాడికి మాత్రం లోపల తల్లిదండ్రులు మిస్ అవుతుంటాడు. వాడు ఏ పిల్లవాడికి దూరంగా ఉండడం, తల్లిదండ్రులు దూరంగా ఉండడం ఇష్టపడడు. తర్వాత సెకండ్ పాయింట్, కొట్టడము తిట్టడం. ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ కొట్టడము తిట్టడము. క్రమశిక్షణలో పెంచాలనే ఒక నియమంతో ఏం చేస్తారంటే కొడుతూ ఉంటారు. వీడు చెడిపోతాడు కొట్టకపోతే, ఇప్పటి నుంచి కంట్రోల్లో పెట్టాలి వీడిని అని. వాడు ఇంకా కంట్రోల్ తప్పుతుంటాడు. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లల్ని ఎట్లా పెంచడం అనేది నేర్చుకోవడం. వాడు చిన్నప్పుడే ఇది సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనే ఒక విధానం నాటపడుతుంది, ఆత్మ విధ్వంసం. ఎందుకు ఇంత తాగుబోతులు ఉన్నారు, ఇంత బార్స్, ఇన్ని యాక్చువల్ గా మన ఇండియాలో ఎక్కువ తాగుబోతులు ఉన్నారంటండి అందరికంటే. అదొక ఎట్లా అయిపోయిందంటే ఈవెన్ ఫైనాన్షియల్ గా కూడా గవర్నమెంట్ కి చాలా లాభం వస్తుంది దానికి, వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తారు. గుజరాత్ ఈస్ ద ఓన్లీ స్టేట్ వేర్ ఆల్కహాల్ ఈస్ బ్యాన్ బికాస్ ఆఫ్ మహాత్మా గాంధీజీ. ఓన్లీ
state in India which is banned alcohol. సో ఎందుకంటే పిల్లలకి ఇది మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్కహాల్ మన దగ్గర చుట్టుపక్కల ఉన్నా కూడా వాడికి ఆ ఆలోచనే రాదు. సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఉందనుకోండి వాడి మనసంతా అట్టే పరిగెడుతుంటుంది. ఓకే అండి.